మీరెప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే, నలుగురు ఏమనుకుంటారు అని ఆలోచిస్తున్నారా? ఏదైనా ఒక కొత్త డ్రెస్ తీసుకున్నా, లేదంటే కెరియర్ చేంజ్ చేసుకోవాలని అనుకున్నా, అంతెందుకు సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టాలి అని అనుకున్నా, సేమ్ క్వెషన్, నలుగురు ఏమనుకుంటారు? బట్ మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ నలుగురిలో ఫస్ట్ పర్సన్ ఎవరు? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటే మిగిలిన ముగ్గురు కూడా అదే అనుకుంటారు. సో మనం నలుగురు ఏమనుకుంటారో అని నేను ఆలోచించి స్ట్రెస్ తీసుకొని పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక్క పర్సన్‌ని మన గురించి మంచిగా అనుకునేలా చేస్తే చాలు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ బిందు మాధవి, సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ కోచ్‌ని. వెల్కమ్ టు మై ఛానల్ అఫర్మేషన్స్ కోచింగ్ విత్ బిందు. కొన్నిసార్లు మనం చేసే పని రాంగ్ అని కాదు, బట్ లోపల మనకొక ఫియర్ ఉంటుంది, జడ్జ్మెంట్ ఫియర్. సో స్లోగా మనం మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా బ్రతకకుండా ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా బ్రతకడం స్టార్ట్ చేస్తాం. బట్ హియర్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది అనుకుంటారు పీపుల్ జడ్జ్ మీ, బట్ రియాలిటీ ఏంటంటే బిఫోర్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్, మనల్ని మనం ఆల్రెడీ జడ్జ్ చేసుకుంటున్నాం. మనకు ఆల్రెడీ మన లోపల ఒక వాయిస్ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా ఉండకూడదు, వాళ్ళు జడ్జ్ చేస్తారు. సో ఎక్స్టర్నల్ జడ్జ్మెంట్ అంటే ఇంటర్నల్ జడ్జ్మెంట్కి రిఫ్లెక్షన్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ పవర్ఫుల్. ఆ నలుగురిలో ఫస్ట్ పర్సన్, దట్ ఈజ్ యూ. మీ గురించి మీరు మంచిగా అనుకుంటే ఈ మిగిలిన ముగ్గురు కూడా మంచిగానే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూ డ్రెస్ వేసుకున్నారు. సో మీరు అరేది నాకు మంచిగా కనిపిస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మిగిలిన ముగ్గురు కూడా అదే కన్ఫ్యూజన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు వావ్, ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ అనే ఒక పాజిటివ్ ఫీలింగ్లో ఉంటే ఆ పాజిటివ్ని ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేస్తారు అండ్ రిఫ్లెక్ట్ చేస్తారు. యూ రిసీవ్ సో మెనీ కాంప్లిమెంట్స్ దట్ డే. మీరు డెసిషన్ని జడ్జ్ చేస్తే మిగిలిన ముగ్గురు కూడా జడ్జ్ చేస్తారు. లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, ఎప్పుడైతే మనల్ని మనం జడ్జ్ చేస్తామో మన మైండ్ నేను సేఫ్ కాదు అని డిసైడ్ అవుతుంది. మన బాడీలో భయం క్రియేట్ అవుతుంది. సో మనం అప్పుడు భయంతో ఆపరేట్ చేస్తాము. సో మనం ఏ పని చేసినా మిగిలిన వాళ్ళు కూడా ఆ భయాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. సో దీన్ని మనం ఎలా బ్రేక్ చేస్తాము అంటే మనతో మనం కంపాషనేట్గా ఉండాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే బిఫోర్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్, ట్రై టు సే ఇట్స్ ఓకే, ఐఎమ్ లెర్నింగ్, ఐ సపోర్ట్ మై సెల్ఫ్ అని అనుకోండి. సో మనతో మనము కంపాషనేట్గా ఉండడం వల్ల మన ఎనర్జీ చేంజ్ అవుతుంది. అప్పుడు పీపుల్ ఆల్సో స్టార్ట్ రెస్పాండింగ్ టు యూ డిఫరెంట్లీ, బికాస్ పీపుల్ డోంట్ సీ యూ, దే ఫీల్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్. సింపుల్గా చెప్పాలి అంటే మీరు కెరియర్కి రిలేటెడ్ ఒక డెసిషన్ తీసుకున్నారు. మీ మైండ్లో ఈ డెసిషన్ రైటా రాంగా అనే డౌట్ ఉంటే పీపుల్ ఆల్సో రిఫ్లెక్ట్ ద సేమ్ కన్ఫ్యూజన్. బట్ ఈ డెసిషన్ నాకు కరెక్ట్గా అనిపిస్తుంది అని మీరు కాన్ఫిడెంట్గా అనుకుంటే పీపుల్ ఆల్సో రిఫ్లెక్ట్ ద సేమ్. పీపుల్ ఆటోమేటికలీ యాక్సెప్ట్. Louis Hay says in a beautiful way, whatever you believe about yourself and life becomes true for you. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మనతో మనం సేఫ్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ వరల్డ్ కూడా కొంచెం కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. పీపుల్ జడ్జ్ చేస్తారా అనేది క్వశ్చన్ కాదు. ద రియల్ క్వశ్చన్ ఈజ్, నా గురించి నేనేమనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం నలుగురు ఏమనుకుంటారు అనే ఆలోచన వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాన్షియస్గా అడగాల్సిన ఒక క్వశ్చన్, నా గురించి నేనేమనుకుంటున్నాను, నా డెసిషన్స్ గురించి నేనేమనుకుంటున్నాను
నా చాయిస్ గురించి నేనేమనుకుంటున్నాను. దెన్ జెంట్లీ సే ఐ చూస్ టు సపోర్ట్ మై సెల్ఫ్. ఇది చాలా చిన్న స్టెప్, కానీ లైఫే చేంజ్ అవ్వచ్చు. రిపీట్ దీస్ అఫర్మేషన్స్ స్లోలీ. ఐ ఫీల్ సేఫ్ టు బీ మై సెల్ఫ్ నో మ్యాటర్ వాట్. నాకు నేను సపోర్ట్గా ఉంటాను. అదర్స్ ఒపీనియన్స్ కన్నా నా ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దిస్ మెసేజ్ రెజొనేటెడ్ విత్ యూ, మనం ఈ ఛానల్లో ప్యాటర్న్స్ గురించి, బిలీఫ్స్ గురించి, ఎమోషనల్ హీలింగ్కి రిలేటెడ్ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ డీప్లీ, నేను కండక్ట్ చేస్తున్న 2-day లవ్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్లో మనం ఇలాంటి ప్యాటర్న్స్ని రూట్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుంటాము. సో ఇఫ్ యూ ఫీల్ రెడీ, రిజిస్టర్ టుడే. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని మీరు లవ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు లవ్ చేస్తారు? మిమ్మల్ని మీరు అప్రూవ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు అప్రూవ్ చేస్తారు?